నెంబర్ 1, నేను ఎవరికి పనికిరాను, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను వేస్ట్ క్యాండిడేట్ని. అనుభవంలో నుంచి చెబుతున్నాను, నువ్వు అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ నువ్వు అలాగూ నువ్వు వేస్ట్ గాడు అయితే, వేస్ట్గా నువ్వు పుడితే అసలు నీ దేవుడు నిన్ను పుట్టించోడే కాదు. గుర్తుపెట్టుకో, నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, నన్ను ఎవరు ఇష్టపడతారు? నా తల్లిదండ్రులే ఇష్టపడరు, నా తోబుట్టిన వారే నన్ను అసలు లెక్క చేయరు. నేనెందుకు? ఇలాంటి నిరుత్సాహమైనటువంటి ఆలోచన నీకు రాకూడదు. ఎందుకంటే నువ్వు ఒక్క విషయాన్ని, దేవుని ప్రణాళికను ఆలోచించు. నువ్వు అలాగే అయితే అసలు నీ దేవుడు సృష్టికర్త అని దేవుడు నిన్ను పుట్టించేవాడే కాదు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. ఆయన ప్రణాళికలు, అద్భుతమైన ప్రణాళికలు ఉన్న నీ ఎడల దావీదు ఒక మాట అంటాడు, దేవా మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, అవన్నీ లెక్కించి చెప్పుదును అనుకుంటున్నా, అవన్నీ నా లెక్కకు మించినవి అన్నాడు. మరి లెక్కకు మించినవి విస్తారమైన తలంపులు మన జీవితంలో ఎందుకు జరగటం లేదో ఒకసారి మనం ఆలోచించాలా. చాలా ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. నేను వేస్ట్ గాడిని, నేను ఎందుకు పనికిరాను, అసలు నేను పుట్టడమే శుద్ధ దండగా అని అనుకోమాక. ఎప్పటికీ అలాంటి ఆలోచన రానివద్దు. ఎందుకు అనంటే, నిన్ను ఎవరు ఇష్టపడకపోయినా, నిన్నెవ్వరూ ఇష్టపడకపోయినా, నిన్ను అందరూ చూలనాడినా, ఒక ఆయన ఇష్టపడుతున్నటువంటి ఆయన ఉన్నాడు. మీరు చూడండి, 2 సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12, 13 వాక్యాలు చూడు ఒకసారి త్వరగా. 12, 13. అంత దూరంలో ఉంటే వినపడదమ్మా నాకు. ఇట్రా, ఇక్కడికి రా. నేను చదువుతాను, వినండి అమ్మా. అటు తర్వాత అతడు వారిని పిలువనంపించి లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు చూసి సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసి వానిని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయిను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కోరుకున్నవాడు ఇతడు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ ఇంట్లో 8 మంది కొడుకులు ఉన్నారు. దైవజనుడు వచ్చాడు అభిషేకించడానికి, ఒక్కడిని రాజుగా పట్టాభిషేకం చేయడానికి వచ్చాడు. సహజంగా మనకి ఉన్న ఆనవాతి ఏమిటంటే, మన ఇంట్లో ఏదైనా ఒక పూజా కార్యక్రమం జరుగుతుంటే అప్పుడైనా తిరుపతి వెళ్తున్నారనుకో, మన వాళ్ళు చుట్టాలందరినీ పిలుచుకుంటారు. సరే, అది తీసేద్దాం. మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందనుకో, అన్నదమ్ములందరినీ ఉంటారు. ఆ రోజు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం, దైవజనులు మన ఇంటికి వచ్చారు, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక పుట్టినరోజు జరుగుతుంది, ఒక మ్యారేజ్ డే ప్రార్థన పెట్టుకున్నాం, ఇంట్లో వాళ్ళందరూ ఉంటారుగా, పిలుచుకుంటాంగా. ఇంతకంటే మహత్తరమైన కార్యం అది. ఆ ఇంట్లో ఒకడు రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాడు దేవుడు. మరి దావీదుని ఎందుకు పిలవలేదు? దావీదుని ఎందుకు పిలవలేదండి? అందరూ ఉన్నారు, 7 ఉన్నారు, 8వ వాడు లేడు. ఆ తండ్రి ఒకటి తర్వాత ఒకటి తీసుకొని వచ్చి తన ముందు నిలబెడితే దేవుడు అంటాడు, నేను కోరుకోలేదు, తీసేయి అన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ తండ్రి దృష్టిలో ఉన్నటువంటి వారు. ఒకడు తండ్రి దృష్టిలో లేనటువంటి తీసివేయబడిన వేస్ట్ క్యాండిడేట్ ఒకడు పొలంలో ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు. అప్పుడు సమూయేలుకి అర్థం కాక, ఏమయ్యా నీకు కొడుకులు ఎంతమంది అయినా ఇంకేమైనా ఉన్నారా అని అడిగాడు. దేవుడు వద్దంటున్నాడు, ఈడు వద్దంటున్నాడు, వాడు వద్దంటున్నాడు, 7 అయిపోయారు, ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడు ఉన్నాడండి, ఏసుగాడు, వాడు చదువు అవ్వలేదండి. అర్థమవుతుందా? ఆయన గొర్రెల దగ్గర పెట్టాను, వీళ్ళందరినీ మిలిటరీలో పెట్టాను నేను, సౌలు దగ్గర జాబులు వచ్చినాయండి, వీళ్ళందరికీ మంచి తెలివైనటువంటి వారు, వీళ్ళంతా మంచి క్లవర్స్ అండి, మంచి మేధావులండి అని చెప్పాడు. సరే,
దావీదు వేస్ట్ గాడే కానీ బేవర్సోడు కాదు, గుర్తుపెట్టుకోవాలా. జులాయి గాడు అంతకంటే కాదు, భక్తి గలవాడు. చదువు అవ్వలేదు కానీ భక్తి గలవాడు. లోక సంబంధమైన తెలివి లేకపోవచ్చు కానీ దైవిక సంబంధమైన జ్ఞానము గలవాడు. ఏమండి, లోకములో మనుషులను ఆధారం చేసుకోలేదు కానీ సృష్టికర్తను ఆధారం చేసుకున్నటువంటి వాడు. నన్ను పుట్టించాడు అంటే నా ఎడల ఏదో ఒక ప్రణాళిక దేవునికి ఉంది అని దేవుని మీద ఆనుకొని బ్రతికేటువంటి వాడు. ఆడ పనికిరానోడు అనుకున్నానండి, గొర్రెల దగ్గర పంపించాను అని పిలో అన్నాడు. వచ్చిన వెంటనే దేవుడు అన్నాడంటే నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఒక మాట చెప్పాడు, రే నువ్వెంత ధన్యుడురా, చూడ్డానికి నువ్వు గొర్రెలెమ్మడి తిరిగి మోకాళ్ళు ఆనుకుంటూ. మీరు గమనించండి, గొర్రెలెమ్మడి తిరిగే వాడికి 2 మోకాళ్ళు ఆనుకుంటా ఉంటాయి. మోకాళ్ళు ఇంత లావున ఉబ్బిపోతూ ఉంటాయి, అంటే ఎముకలు మాత్రం లావవుతాయి, కండలేమో సన్నబడిపోతాయి. అరే నిన్ను దేవుడు కోరుకున్నాడు రా, దేవుడు నువ్వు కోరుకున్న వ్యక్తివంట, దేవుడు నిన్ను ఎన్నుకున్న వ్యక్తివట. ఏడు చేశాడు, ప్రభువా ఈరోజు ఇంత మహత్తరమైన కార్యం ఉంటే మా అమ్మ కానీ నా నాన్న తల్లి కానీ నా అన్నదమ్ములు కానీ నన్ను పిలవలేదు. నేను పనికిరానటువంటి వాడుని అనుకున్నాను. నేను ఈరోజు దైవజనుడు మా ఇంటికి వస్తాడనే సంగతి తెలుసు నాకు కూడా, అయినా పొద్దున్నే గొర్రెలకు పంపించారు నన్ను. ఏం చేస్తావు పనికి మాలోడా అని అన్నారు నన్ను, కానీ నన్ను కోరుకున్నావు. దేవునికి స్తోత్రం. ఇంతకంటే తీసివేయబడినటువంటి వాడు తన ఇంట్లో నువ్వు ఉన్నావా? ఇంతకంటే తీసివేయబడినటువంటి వాడు వాని ఇంట్లో, ఇంతకంటే తీసివేయబడిన దాని వాని ఇంట్లో. దావీదును కోరుకున్న దేవుడే ఈ రోజున నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎవరికి ఇష్టమైనటువంటి వాడిని, ఎందుకు పనికిరానటువంటి వాడినని. ఎప్పటికీ అనుకో మాకు. అదే వ్యక్తిని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, ఏమండి, ఇశ్రాయేలీయులకు తలమానికంగా దేవుడు నియమిస్తే ఒక రోజున యోవాబు యుద్ధానికి వెళ్ళడానికి దావీదు సిద్ధపడితే ఏమన్నాడు తెలుసా? అయ్యా నీవు ఇశ్రాయేలీయులలో 10,000 మంది కంటే ఎక్కువైన వ్యక్తివు. నీవు 10,000 మంది ఇశ్రాయేలులో చచ్చిపోవచ్చు కానీ నువ్వు ఒక్కడివి చచ్చిపోతే ఇశ్రాయేలు జీవితం చీకటబడింది. మీకు అర్థమైందా? 10,000 మంది ప్రాణాల కంటే నీ ప్రాణం విలువైంది అన్నాడు. ఎంత విలువైనటువంటి వాడిగా సమాజం చూసిందో, తన కుటుంబం చూసిందో, అంత విలువైన వ్యక్తిగా దేవుడు హెచ్చించాడు. కారణం ఏమిటో తెలుసా? అతడు జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుని చేతిలో పెట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా? కనుక దయచేసి మీరు గమనించండి. ఇప్పటి వరకు నువ్వు వేస్ట్ క్యాండిడేట్గా ఉంటే, పనికిరానటువంటి వాడిగా ఉంటే నిన్ను నీవు నిరుత్సాహపరచుకోవద్దు, నిన్ను నువ్వు కించపరచుకోవద్దు. నువ్వు దేవుని మీద ఆధారపడి చూడు, దేవునికి నీ జీవితాన్ని ఇచ్చి చూడు. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించు. అందుకు నేను కూడా ఒక నిదర్శని. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎస్తేర్ అని ఒక ఆమె ఉంది బైబిల్లో. పుట్టగానే అమ్మా నాన్న చచ్చిపోయాడు. అమ్మా నాన్న పుట్టిన వెంటనే చచ్చిపోయారంటే సమాజం ఎలా చూసింది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది పుట్టగానే వాళ్ళ అమ్మను మింగింది, వాళ్ళ నాన్న కూడా మింగేసింది. ఇది ఒక దూత, సాతాను దూత లాంటిది అని అందరూ తిడుతున్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా అదే అవమానం. ఆమె మనసులో బలముగా పడిన ముద్ర ఏమిటంటే, నేను దరిద్రురాల్ని, నేను మంచిదాన్ని కాదు, నేను వేస్ట్ దాన్ని అనేది పడిపోయింది. ఎందుకంటే 10 మంది కలిసి దొంగ అంటాడు, దొంగ కాకపోయినా దొంగోడు అయిపోతాడు. 10 మంది కలిసి దరిద్రుడు అంటే వాడు దరిద్రుడు అయిపోతాడు. 10 మంది కలిసి ఈడు పనికి మాలినోడు అంటే వాడు పనికి మాలినోడు అయిపోతాడు. మీరు గమనించారా? అంత లోకమంతా అదే అంటుంది. కానీ ఆమె కుమిలి ఏడ్చేది దేవుని సన్నిధిలో. ఒక రోజున రాజభటులు వచ్చి, మొర్దెకై ఇంట్లో ఉంది ఆ అమ్మాయి, ఏదో జనపనారలోనే ఎక్కడో కట్టుంటే, జనప కట్టులో దాక్కుంది పిల్ల. పట్టుకెళ్తున్నారు. అంతకుముందు టీకాలలో వస్తున్నారని కానీ పిల్లలందరం పరిగెత్తేవాళ్ళం కదా, గుర్తుందా? నా చిన్నప్పుడు టీకాలలో వస్తున్నారని కానీ పరిగెత్తేవాళ్ళం. టీకా వేస్తారేమో, ఇండిషన్ పడుతారేమోనని.
అలాగే ఎవరినో రాజుగారికి ఎవరో కావాలంట అని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్తారని అక్కడ దాక్కుంది. మొత్తం మీద పట్టుకొని రానే వచ్చారు. పట్టుకొని వచ్చి రాజుగారి దగ్గరికి పెడితే 6 నెలల తర్వాత ఒక కబురు వచ్చింది ఆ ఊరోళ్ళకి. ఏంటి తెలుసా? ఎస్తేరు అహష్వేరోషు అనేటువంటి రాజు ఆమెను పెండ్లాడాడట అని. దేవునికి స్తోత్రం చెప్పారు. రాజుగారు పెళ్లి చేసుకున్నాడు ఆమెని. ఆమె పరిస్థితులన్నీ మారిపోయినాయి. అంతఃపురంలో పెట్టారు. చిలికత్తులు ఆమెకి, ప్రతి క్షణం కన్నీళ్ళే ఆమెకి. ప్రభువా, చిన్నప్పుడు మా అమ్మ నాకు గోరుముద్దలు పెట్టడం నాకు తెలీదు. మా అమ్మ ఎచ్చట ఒడి ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈరోజు నా జాతి ప్రజలందరూ గుడారాల్లోనూ అక్కడో ఇక్కడో పూరి కొంపల్లో బ్రతుకుతుంటే నన్ను అంతఃపురంలో పెట్టావు అని ఏడ్చేది. చివరికి ఎంత గొప్ప కార్యం అంటే, హామాను అనేటువంటి ఒకడు ఆ జాతిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించడానికి దిక్కెవరయ్యారంటే ఎస్తేరే అయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ మెల్లి ప్రాణాలకు తెగించి మాట్లాడితే రాజు తన శాసనాన్ని మార్చుకుంటే ఎస్తేరు యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకొని యూదుల్లో ఇప్పటికీ ఒక పండుగ జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరు గమనించండి, నువ్వు ఎప్పటికీ పనికిరానటువంటి నన్ను ఎవరు ఇష్టపడనుకోవద్దు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను నియమించాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను నీతిమంతునిగా చేశాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకడం నేర్చుకో. హల్లెలూయా. ఇంకొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంది. నాకు దేవుళ్ళో ఉన్న కొంతమందికి ఒక బుద్ధిహీనమైన ఆలోచన ఉంటుంది. కాస్త నష్టం జరిగితే, కాస్త పేదరికం ఉంటే, కాస్త బలహీనతలు ఎక్కువైతే ఇక మన జీవితం అయిపోయింది, నేను ఎప్పటికీ పైకి రాను. నేను జనరల్ పదాలు వాడుతున్నానండి. నేను ఇంకెప్పటికీ పైకి రానంటే కిందకి వెళ్తాడని. మన జీవితంలో పైకి వచ్చే కళలు నాకు ఏమీ కనిపించటం లేదు. నేను ఇంకేమీ సాధించలేను, నా చేత కాదు, నేను సాధించలేను. ఇదే కదా చాలామంది అనుకుంటున్నారు. ఇలాగూ నేను ఇక పైకి రావడం కష్టం. ఈ అప్పులన్నీ తీర్చుకొని, పిల్లలను సవరించుకొని, పిల్లలను పైకి తీసి నేను పైకి రావడం అనేటువంటిది జరగదు. అది నీలో ఉన్న సాతాను పెట్టిన తలంపు. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నువ్వు పైకి రావడానికి నీ అంతటకు నువ్వు రావు. నిన్ను పైకి తీసే సృష్టికర్త దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం చూడు. మొదటి సమూయేలు చూడండమ్మా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి పైకెచ్చువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెచ్చువాడు ఆయనే. చప్పట్లు కొట్టి ఒకసారి. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెచ్చువాడు ఆయనే. ఆయన మీద నమ్మకం ఉంచు. డబ్బు పోగొట్టుకో, ఆస్తిని పోగొట్టుకో, దేవుని మీద ఉన్న విశ్వాసము నిరీక్షణను పోగొట్టుకోమాక. ఆ 2 కోల్పోయావంటే నువ్వు మరల పైకి లేవు. ఆ 2 నీలో ఉన్నంత కాలం దేవుడు నిన్ను హీన స్థితిలో నుంచి, మట్టి పెంట కుప్పల మీద నుంచి దేవుడు నిన్ను మరలా పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఒక ఆయన అమెరికా దేశంలో సెంటాన్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ 4 పిల్లలు. ఈయన పెద్ద ఇంటికి పెద్దోడు. 7వ తరగతి వరకు చదువుకోగలిగాడు. కానీ ఆ తర్వాత అతనికి చదువుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ అమ్మ ఏదో కూలి పనిలో పెట్టింది. ఈ పని కాదని ఆ పని, ఆ పని కాదని ఈ పనిని రకరకాలైనటువంటి పనులు చేస్తూ వాళ్ళ అమ్మకు తోడ్పడేవాడు.
వాళ్ళమ్మకు తోడ్పడుతున్నప్పుడు ఎంతగా తోడ్పడేవాడంటే వంట పనిలో కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. అతడు వంటతో కూడా చేసుకునేవాడు. ఆ వంటలో తనలో ఏదో ఒక టాలెంట్ ఉందని తను గ్రహించి ఈ రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వంట చేసేవాడిని, వంట మాస్టర్ అని చెప్పాడు. తను వంట చేస్తాడు కదా అని రకరకాలుగా వంట చేయడానికి అతన్ని పెడితే ఇంచుమించుగా 1 రోజు 2 రోజులు చేసిన తర్వాత ఎంతమంది వద్దన్నారంటే 1009 హోటల్స్, 1009 రెస్టారెంట్స్ వాళ్ళు నువ్వు పనికిరావని డిలీట్ చేశారు అతన్ని. ఇదంతా జరిగేసరికి తన వయసు దాదాపుగా 60 దాటిపోయింది. నా జీవితం ఇక ఓడిపోయింది అనుకున్నారు, ఇక నేను లేను అనుకున్నాడు. అప్పుడు తనకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. చికెను లెగ్ పీసులు ఉన్నాయి కదా, దానికి ఒక రకమైనటువంటి ఆ పిండి యాడ్ చేసి, మసాలా యాడ్ చేసి వండి ఒకసారి ఇద్దామని వండి ఒక రెస్టారెంట్కి పంపిస్తే వద్దు అన్నారు. ఏ రెస్టారెంట్కి పంపించాడు, కాస్త పర్వాలేదు సేల్స్ అవుతుంది అన్నారు. స్టార్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఆ సంస్థ ఎన్ని చోట్ల పనిచేస్తుందంటే 123 దేశాల్లో ఆ హోటల్స్ ఉన్నాయి. ఇంచుమించుగా 20,000 స్థలాల్లో వాళ్ళ షాపులు ఉన్నాయి. అదే మీరు బహుగా ఇష్టపడే KFC చికెన్. అర్థమవుతుందా? 109 మందిని వేస్ట్ గాడు అన్నారు, ఈడికి పైకి రాడు అన్నారు. కానీ తన హృదయంలో ఒకటే ఉంది, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నన్ను ఏ నాటికైనా పైకి తీస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు 1-2 సార్లు ప్రయత్నం చేసి ఆగమాక, నిన్ను పైకి తీసువాడు దేవుడు. ఒకసారి పెళ్ళైతే మనోళ్ళు పరీక్షల్లో, ఇక నేను వెళ్ళను, నేను సొన్న బొచ్చులే, ఇక నేను మళ్ళా రాయను, నేను ఆటోనే. సౌగ్గా దొరికేది ఏంటంటే ఆటో, అది కూడా పోయింది దరిద్రం వదిలి. ఆటోలు ఎవడు ఎక్కట్లా సరిగా ఇప్పుడు. అర్థమవుతుందా? బాయ్ హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీ వయసు ఎంతయా? అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావు. నీ వయసు ఎంత? అంతా నీకు 40 ఏళ్ళు నిండలేదు. నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, ఇక నా పని అయిపోయింది అబ్బాయి, మీరు చూసుకోవటమే కొడుక. 40 సంవత్సరాలకే నీ పని అయిపోయిందని నువ్వు ఒక పెద్ద ముసలోడులాగా ఇంట్లో పడడం. నువ్వు 70 సంవత్సరాల వరకు పని చేయాలా? స్తోత్రం చెప్పు ఒకసారి. ఓ బల్లా రిక్షా మీద తొక్కుంటూ వెళ్తూ యార్డు చిలకలూరుపేట రోడ్లో కరెక్ట్గా యార్డు దగ్గర నుంచి SV కోల్డ్ స్టోరేజ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళేంతవరకు తొక్కుంటూ వెళ్ళాను. నా కళ్ళమ్మటి నీళ్లు వస్తున్నాయి, నాకు రోడ్డు కనపడట్లా. కానీ ఆ పదంలో ఒక నిరీక్షణ ఉంది. కనికరించవా అనల్లా, కనికరించితివా యేసయ్యా నన్ను, యేసయ్యా నా అతిశయమా, నా ఆశ నీవే నా యేసయ్యా, యేసయ్యా నా అతిశయమా. విద్యలేని పామరుడను నేను, విజయమెన్నడు ఎరుగను దేవా, కటిక బీదను నా యేసయ్యా, కనికరించితివా నన్ను, కనికరించితివా యేసయ్యా నా అతిశయమా, నా ఆశ నీవే, నా ఆశ నీవే నా యేసయ్యా, యేసయ్యా నా అతిశయమా. హల్లెలూయా. మీరు ఎప్పుడు పైకి రాని అనుకోమాకండి. నేను చిన్న పుస్తకంలో చదివాను ఒక సంగతి.
ఒక ఆయన ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అదేదో తేడా వచ్చిందని పార్ట్నర్స్ ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసుకి వెళ్ళారు. తన పార్ట్నర్ గెలిచాడు కోర్టులో. ఇతని ద్వారా నష్టం వచ్చిందనే అభియోగం ఉండటం వలన బట్టి కోర్టు కూడా అదే తీర్పిచ్చింది. తన ఆస్తులన్నీ తనకి వెళ్ళిపోయినాయి, జప్తు చేయబడినాయి, రూపాయి బిల్ల లేదు. కోటీశ్వరుడు. ఇంకేం చేయాలి అర్థం కాక ఇంకెట్లా నేను ఇంటికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏమిటని ఒక హోటల్లోకి వెళ్ళి చచ్చిపోదాం అనుకుని వెళ్ళాడు అతడు. వెళ్ళి హోటల్ రూమ్లో కూర్చున్న తర్వాత ఆ రిసెప్షన్లో ఉన్నటువంటి ఒక అబ్బాయిని పిలిచి, బాబు సోడాదే అని చెప్పాడు. ఆ సోడాలో మందు కలుపుకొని తాగడానికి, విషం కలుపుకొని తాగడానికి. ఆ సోడా తెచ్చే రిసెప్షన్ నుంచి ఒక అబ్బాయి, ఆ సప్లైర్ ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సోడా తీసుకొని వచ్చి అనుకుంటూ, సార్ ఇంకా ఏమైనా కావాలా సార్ అని చాలా చాలా హ్యాపీగా, ఆయన ముఖమేమి ఇంత అయిపోతుంది. ఈ సప్లైరు సామాన్యమైనటువంటి కూలివాడు అనుకుంటూ సరదాగా పాటలు పాడుతుంటే చచ్చిపోవాలని అనుకున్నాడు కదా ఇతడు. అతనికి ఇదేంట్రా, నేను ఇంత బ్రతికాను, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఒక సప్లైర్ ఎంత సంతోషంగా ఉంటున్నాడు, కారణం ఏంటి? అతనికి ఏం బాధలు లేవేమో, ఆయన అడుగుదాం అనుకుని, బాబు ఎట్రా అన్నాడు. ఏంటి సార్ అని వచ్చాడు చాలా యాక్టివ్గా. నీకు ఏమి కష్టాలు కానీ బాధలు కానీ ఏమి లేవా, ఏంటి సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. ఉన్నాయి సార్, కానీ నా హృదయంలో దేవుడు గొప్ప సంతోషం ఇచ్చాడు అన్నాడు. ఏం శ్రమలు అని అడిగాడు అతను. మా అమ్మగారికి క్యాన్సర్ అండి, మా నాన్న పక్షవాతం, వాళ్ళిద్దరు మంచంలోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ చూసుకోవడానికి నా భార్య ఒక్కతే ఉండాలి. నేను రెస్టారెంట్కి వస్తున్నాను, ఇక్కడ హోటల్కి వచ్చి పని చేసుకొని వెళ్ళాలి. ఈ లోపల నా ఇంటికి ఎదురు ఒకడు నా భార్యను లేపుకొని వెళ్ళిపోయాడు. చాలా కురింగిపోయి చనిపోదాం అనుకున్నాను. ఆ టైంలో ఒక పాస్టర్ గారు వచ్చి యేసు ప్రభు అని ఆ మహానుభావుడి గురించి నాకు చెప్పాడు. నేను చచ్చిపోవాలనే ఆలోచన మానుకున్నా. ముందు అసలు దేవుడు ఏదో చేస్తాడని మానుకున్నాను. చనిపోతే నేను ఏమొస్తుంది, నేను నరకానికి వెళ్ళిపోతామని సత్యం తెలిసి, మరి ఇప్పుడు నీ బాధ ఎలా భరించాలి పాస్టర్ గారు అంటే, నీకు చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని నీ హృదయంలో దేవుడు ఉంచుతాడు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఎందుకంటే నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు చెప్పాడు, ప్రశాంతంగా ఉండు అన్నాడు. ఆ రోజు నుంచి నా హృదయంలో నా తల్లి అలాగే ఉంది, నా తండ్రి అలాగే ఉన్నాడు, నా భార్య ఏరేవాడితో వెళ్ళిపోయినా నాకు దేవుణ్ణి బట్టి గొప్ప ప్రశాంతత వచ్చింది సార్ అన్నాడు. అయితే నేను అలాంటి సంతోషం పొందాలంటే నేనేం చేయాలన్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా ప్రభువుని నమ్ముకోండి సార్, మోకరించండి అని మోకరింపజేసి ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు ఆయన, ప్రభువా మరలా నేను పైకి రాగలనా, సమాజంలో నేను బ్రతకగలనా, నా పరిస్థితి ఏమిటి అని ఏడుస్తుండగా దేవుడు ఆయనకు ఒక చక్కటి తలంపిచ్చాడు. ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ యాపిల్ కంపెనీ. ఆయనే స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి. ఈరోజు ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి గొప్ప ధనవంతుల్లో అతను కూడా ఒకడు. తను ఓడిపోలా. చూడండి, మీరు ఒకసారి మీరు ఆలోచించండి. మరణ పంచుల్లోనికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఒక చిన్న తలంపు, ఒక ఆలోచన తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో. మీరు ఎప్పుడు నా పని అయిపోయింది, ఇక నేను పైకి రాను, నా జీవితంలో ఇక నేను ఓడిపోయానని ఎప్పుడు అనుకోవద్దు. అది సాతాను మిమ్మల్ని కృంగదీసే ఆలోచన. నిన్ను దేవుడు నీ తరములోనే నీ కుటుంబాన్ని పైకి తీయడం నువ్వు కనులారా చూస్తావు. నీ పిల్లలు ఆశీర్వాదకరముగా బ్రతకడం నువ్వు చూస్తావు. నువ్వెప్పుడు కృంగిపోవద్దు, నేను తక్కువగా అంచనేసుకోవద్దు. నేను చెబుతున్నాను, ఇందాక ఆయన పేరేంటి, సెయింటన్స్
కేఎఫ్సి చికెన్ అయినా వృద్ధాప్యములో దేవుడు పైకి తీసాడు అతన్ని. దేవుడు నిన్ను అలాగే పైకి తీస్తాడని నమ్మండి. దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఇంకొక విషయం నేను రాసుకున్న మాట ఏమిటంటే, నిన్ను నువ్వు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. ఇతరులతో నిన్ను నువ్వు ఎప్పుడూ పోల్చుకోకూడదు. అర్థమైందా? ఈ భాష ఎంతమందికి అర్థమైంది? ఈ మాట ఎంతమందికి అర్థమైంది? నేను వారిలాగా ఎందుకు లేను, ఈలాగా ఎందుకు లేను, వారికి అంత ఉందే, వీరికి ఎంత ఉందే, నేను వారిలాగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు. నీవే, నీ పట్ల ఉన్న ఉద్దేశాలే. నువ్వు పుట్టినటువంటి, నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు పుట్టించాడు. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి. ఇలాంటిది ఒక బాటిల్ జాలుగా నాకు వాడుకోవడానికి 2 కావాలా, 4-5 కావాలా? ఒకటే కదా ఉంది. స్టాండ్ ఒకటే కావాలిగా, మైక్ ఒకటే ఉంటే సరిపోయింది కదా. బైబిల్ కూడా 10 బైబిల్ ఇక్కడ పెట్టుకోవాలంటారా? చూడండి, మీరు గమనించండి. దీని పోలిక వేరు, దీని పోలిక వేరు, దీని పోలిక వేరు, దీని పోలిక వేరు, దీని పని వేరు, దీని పని వేరు, దీని పని వేరు. చూసారా? మీరు గమనించారు? ఇక్కడే మీరు ఆలోచించండి. గొప్ప ఇంట్లో ఏమండి, ఎండివి, బంగారవి, కర్రవి, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. ఏది ఎప్పుడు అవసరమో దేవుడు దేనిని ఎలా ఉంచాలో దేవుడు అలాగూ నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. నిన్ను ఒక మహిమ గల పాత్రగాని దేవుడు వాడుకుంటాడు, కానీ నిన్ను ఏ మాత్రము తక్కువగా ఉంచడు. ఇంకా మీరు చెప్పనా? హల్లెలూయా. మీ ఇంట్లో గ్లాసులు ఉన్నాయా? బిందెని ఎక్కువ వాడతారా, గ్లాసుని ఎక్కువ వాడతారా? హల్లెలూయా. బిందెతో పొదుగులు నోటితో అందించుకొని తాగుతారా? నువ్వు అసలు పనికిరాని వ్యక్తి అనుకుంటున్నావా? నువ్వు వాళ్ళలాగా ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళలాగా వీళ్ళలాగా నువ్వు ఎందుకు ఉండాలి? అది కాదన్నా, నా పరిస్థితి చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను. నువ్వు అడ్డదారులు ఏమన్నా పైకి రావాలనుకున్నట్లయితే పాడైపోతావు. జాగ్రత్త. దేవుడు నిన్ను నియమించిన పాత్రగానే ఉండు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎలా పైకి తీయాలో, ఎలా పెట్టాలో, ఏ స్థానంలో ఉంచాలో అని బాగా తెలుసు. పోటీ పడమా, ఎవరితో కలిసి నువ్వు పోటీ పడమాక. అంటే పోటీ కాదు, అది దాన్ని ఏమంటారు? పోటీ అంటారా? నువ్వు రోషం కలిగి బ్రతుకు. ఇంకొకటి దగ్గర చేయి చాపుకొని ఉండాలని బ్రతుకు. కానీ వీళ్ళ మీద అసూయపడి అలా చేయాలని ఎప్పుడు అనుకోమాక. అలా నువ్వు ఆ పోలిక నీది కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం. నా పోలిక వేరు, మీ పోలిక వేరు, పక్కవాడి పోలికేరు. కానీ అందరికి 2 కళ్ళే ఉన్నాయి, అందరికి ఒక ముక్కే ఉంది, అందరికి ఒక నోరే ఉంది, అందరికి 2 చెవులే ఉన్నాయి. అర్థమవుతుందా? చూస్తే ఒకరినొకరు మనం తేడాగానే ఉన్నాం. అవునా? మన ఏలుముద్ర వేరు, నా ఏలుముద్ర వేరు, నీ ఏలుముద్ర వేరు, నీ కళ్ళు వేరు, నా కళ్ళు వేరు. చూసారా దేవుడు ఎంత డిఫరెంట్గా దేవుడు సృష్టించాడో. మరి ఏంటన్నా నాకు ఈ కష్టాలు అంటే, నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఒక ఆయనకి 2 రాగి పాత్రలు ఉన్నాయి. అవి బాగా పాతకాలమై తుప్పు పట్టిపోయినాయి, పాడైపోయినాయి. ఒక బజారుకు తీసుకెళ్ళాడు ఆయన బాగు చేయించుకోవడానికి. పనికి రాకుండా పోయింది, దాని కలర్ అంతా తుప్పు పట్టిపోయింది. అవును, ఒకటేమమ్మా ఆ వంతు నిద్రపోతుంటే ఉలిక్కి పడక ఏం చేసిద్ది? అమ్మ, రాత్రి అంతా ఉన్నావా? ఇంతకే తల్లి ఉన్నావా? రాత్రి పరిచర్య చేసావా? చేయలేదా? మా సంతోషం అక్క ఆమెను చూసినప్పుడేమో ఎంత తెలివిగా అవుతుందో. కనపడి ఉండదామా? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఓకే, మంచిదమ్మా. అందరూ కొందనాలు చెప్పండి. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ రాగి బిందెలు తీసుకెళ్తే ఇక్కడ ఒకడు కూర్చొని ఉన్నాడు. రాగి బిందెలు బాగు చేసేవాడు, ఇక్కడ బాగు చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరి దగ్గర రేటు మాట్లాడి ఒక దగ్గరతో త్వరగా ఎవడేమోనని చెరొకటి దగ్గర, ఒకటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
ఒకడేమో ఆ తెల్లారి పొద్దున్నే రాగి బిందె అయిపోయింది రా బాబు అని కబురు చేశాడు, తీసుకొని వెళ్ళాడు. ఇంకొకటి ఏంది బాబు నీ సంగతి ఏంటంటే నాది ఇంకా టైం పట్టిద్ది అన్నాడు. 40 రోజులు టైం తీసుకొని చేశాడు ఇంకొక దాన్ని. ఈడేమో తెల్లారి పొద్దున్నే ఇచ్చేసాడు. విచిత్రం ఏమిటంటే ఈ ముందు ఇచ్చినటువంటి వాని యొక్క రాగి పాత్ర వాడు పెద్ద పెద్ద మంటలేసి ఆ మంటల్లో తగలబెట్టేసి కాలబెట్టేసి ఏదో పై పూతలు పూసేసి దాన్ని ఇచ్చేసాడు. ఈ రెండో వాడు 40 రోజులు సమయం తీసుకొని ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా అనేక సంవత్సరాలు వాడిన దాని కలర్ మారకుండా దాని పటిష్టమైన బలం తగ్గకుండా తయారు చేసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది వెంటనే వచ్చినట్టుంది కానీ వాడుతుంటేనే పగిలిపోయింది, అది వాడుతుంటేనే బెజ్జాలు పడిపోయింది, వాడుతుంటేనే దానికి ఊడొస్తుంది. మీకు అర్థమైందా? స్పీడ్గా పైకి రావాలనుకున్నటువంటి వాని పరిస్థితి ఇది. దేవునికి తెలుసు నిన్ను ఎలా నలకొట్టాలో, నిన్ను ఎంత పటిష్టంగా తయారు చేయాలో, ఏ టైంలో నిన్ను వాడకమైన పాత్రగా నిన్ను వాడుకోవాలో అప్పటి వరకు యజమానుని చేతిలో ఉండు. అప్పటి వరకు ఆయన కాల్చినట్టు కాల్చబడు. ఆయన కొట్టే సుత్తి దెబ్బలకి తల వంచుకో. ఎట్టి పరిస్థితులలో నీవు కృంగిపోయేటువంటి ఆలోచన చేయొద్దు. మెప్పించాలి, మనుషులందరినీ సంతోషపరచాలి, మనుషులందరికీ నిష్ఠుడుగా ఉండాలి. వేస్ట్ అది. అవునా కాదా? మనుషులందరినీ మనం మెప్పించగలమా? ఒక నాయకుడు కానీ ఒక గొప్పవాడు కానీ నువ్వు కూడా అందరినీ మెప్పించలేవు. నువ్వు ఆ ప్రయత్నంలో ఓడిపోతావు. నువ్వు మెప్పించాల్సింది ఒకటే. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమండి 4వ వాక్యములో ఒక్క మాట చూడ ముగించేస్తున్నాను. మనుషులను సంతోషపెట్టువారముగాక మా హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. నువ్వు మనుషులను సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి ఒక్కడిని సంతోషపెట్టు. మనుషులు వారే నిన్ను మెచ్చుకుంటారు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ రహస్యం ఎంతమందికి తెలుసు? నువ్వు ఎప్పుడైతే మనుషులను సంతోషపెట్టాలి, మనుషుల దగ్గర మెప్పు పొందాలి, మనుషులందరిని మెప్పించాలనుకుంటావో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, భ్రష్టుడు అయిపోతావు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మనము సంతోషపెట్టవలసింది ఒకే ఒక్క వ్యక్తిని. ఇంతమందిని నేను ఎక్కడ సంతోష పెడతానండి? నాకు అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? ఇంతమందిని నేను ఎలా సంతోష పెట్టగలను? మీ హృదయం ఏమిటి, నా హృదయం ఏమిటి, ఏం హృదయం ఏమిటి, ఆ మైండ్ ఏమిటి, ఆ మైండ్ ఏమిటి? రకరకాల మైండ్లు, రకరకాల తత్వాలు, రకరకాల మాటలు, రకరకాల వేషాలు. వీళ్ళందరూ నేను ఎక్కడ సంతోష పెడతాను? నేను ఒకే ఒక్క దాని కొరకు ప్రయాసపడాలి. నా దేవుణ్ణి సంతోషపరచాలి. హల్లెలూయా. నా దేవుడిని నేను సంతోషపరిస్తే నన్ను దేవుడు సంతోషపరుస్తాడు, నన్ను హెచ్చిస్తాడు దేవుడు. మొర్దెకై గురించి ఒక సాక్ష్యం ఉంటుంది. యూదులలో అనేకులకి ఆయన ఇష్టడుగా ఉన్నాడట. అందరికీ అనలా, అనేకులకి అన్నాడు. అనేకులకా అందరికా? అనేకులకంటే ఎక్కువ మందికి. ఎక్కువ మందిని నువ్వు ఎక్కువ మందికి ఇష్టడుగా ఉండొచ్చు, ఎక్కువ మందిని సంతోషపరచవచ్చు, కానీ అందరిని మాత్రం సంతోషపరచలేము. నీ ఇంటి పక్క వారిని, ఇంటి ముందు వారిని, వాళ్ళని వీళ్ళని సంతోషపరచాలంటే ఎట్ట కుదురుద్ది? ఒక ఆమె ఇంటి ముందు ముగ్గేసుకుంటే పోతే ఎట్లా? అమ్మాయా ముగ్గేస్తే నన్ను సంతోషపరిచినట్టు ముగ్గేస్తావు. మొఖాన బొట్టు లేకపోతే ఎలా అమ్మాయా అని ఒక్క బొట్టు పెట్టుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఒక ఆమె అంటది ఈ చీర ఏంటి అమ్మాయా ఎప్పుడు పంజాబీ వేసుకో అంటది. ఇంకొక ఆమె అవునా చెప్పరేటమ్మా తల్లులారా? అరే ఈ కాపీ ఏమిటరా బాబు అటు ఇటు గుండు చేసుకుని మధ్యలో అదేంటి? దాని పేరేంటో నాకు తెలియదు, కానీ రోమా ప్రభుత్వం వాళ్ళు చేసుకుంటారు దాన్ని. హల్లెలూయా. ఈ మధ్యకాలం ఉడసార్లు పెట్టుకున్నాం. ఉడత సార్లు గుండు చేసిన తర్వాత ఉడత సార్లు ఇటు మూడు పెడుతున్నారు.
పిల్లలకు కూడా చేపిస్తున్నారు. పెద్దలు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంత పిల్లలు ముద్దుగా ఇటు ఒక ఉడత సార ఇటు ఒక ఉడత సార. మా దగ్గర చాలా ఉడతలు ఉన్నాయి. ఆ ఉడత సార్లకి వీళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు. అంతకుముందు అరే వీడికి గుండు చేసి సున్న బొట్లు పెట్టండి అనేవాళ్ళు. సున్న బొట్టన్న కడుక్కుంటే పోయిద్ది, ఇది పోదు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ మధ్య సర్వేలో తెలిసిన సంగతి ఏమిటంటే పద్ధతి కలిగి చక్కగా మంచి బట్టలు వేసుకునేటువంటి పిల్లలకు ఆకర్షించబడట్లేదంట ఆడపిల్లలు. ఈ బుడసార్లు పెట్టి పిచ్చి పిచ్చి దీని మీద ఎర్ర రంగు పచ్చ రంగు తెల్ల రంగు వేసుకొని జుట్టుకి ఒక రకరకాలైనటువంటి ఎదవేసేలేస్తుంటారే మగపిల్లలు. ఈ ప్యాంట్ ఏమో ఇదిగో ఇక్కడ జారిద్ది. వాడు బెల్ట్ ఆడబెట్టుకోవాలి. అసలు బెల్ట్ ఇచ్చింది ఎందుక, నడుంకు పెట్టుకోమని. ఇదిగో ఇక్కడ పెడతాడు వాడు. ఇక్కడ వాడు చొక్కా పైకి లేస్తే చూడలేక చస్తున్నాం. వాడు బండి మీద కూర్చుంటాడా, పని మామ అంటే వెనకాల ఈ గాలి లేస్తుంది కదా, అరే ఈడు ఎవడ్రా ఈడు, అదే కాత్తిలా ఉన్నాడా, కోసేస్తే ఊరుకు సరిపోతాడు. ఏంటబ్బాయి నా వైపు ఒక రకంగా చూస్తున్నారు యవనస్తులంతా. హల్లెలూయా. ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. అది చెబుతున్నానండి, ఒక పద్ధతి ఉండాలి కదా అంటాను నేను. చూడు కొంతమంది చక్కగా పిల్లలు ఎంత చక్కగా ఉంటారో. నేను ఇలాంటి ఈ పనికిమాలిన ఏషియాలన్నీ ఈ కూలి పనులు చేసుకొని ఇటు ఉండి ఎక్కువ ఇళ్లలోనే చూస్తున్నాను. కానీ మీరు కొన్ని చదువుకొని చక్కగా పద్ధతి కలిగి చదువుకోవాలి, జాబు సంపాదించుకోవాలి, పైకి రావాలనుకున్నటువంటి వారిలో ఎంత పద్ధతి కలిగి ఉంటారో పిల్లలు. వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళు కానీ ఈ అటు ఇటుగానోడే ఈ బేవర్స్ ఆటోలో ఎక్కడం అర్థమవుతుందా. ఆటోలో ఎక్కిన తర్వాత ఇటు సరిగ్గా కూర్చోడు, ఆ డ్రైవర్ ముందు కూర్చుంటాడు. ఆ అద్దం పెట్టుకొని వెనకాల ఎవరు కూర్చున్నారో చూసుకుంటూ దరిద్రం వదిలిపోయింది. కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మూసేశారు, దీన్ని తెక్క కుదిరింది. ఒకడిని అడిగాను ఆటో అబ్బాయిని, అరే ఈ ధరన అద్దం పెట్టావు, ఈ ధరన అద్దం పెట్టావు, ఎదురుగా అద్దం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాను నేను. వెనకాల అమ్మాయిలు కూర్చున్నప్పుడు చూసుకోవడానికి పెట్టాను అన్నాడు వాడు. ఊరి నీ తెలివితేటలు నువ్వు పడిసావా, ఎంత దరిద్రంగా ఉన్నాయో. సరే మంచిది, మనం అందరినీ మెప్పించలేం, దేవుణ్ణి మెప్పిద్దాం. ఓకే స్తోత్రం. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను. నేను ఎవరికీ పనికిరానని నువ్వు ఎన్నడూ అనుకోకూడదు. నేను ఎప్పటికీ పైకి రానని నీ జీవితంలో ఆలోచన రాకూడదు. దేవుడు నేను పైకి తీసుకొస్తాడు. ఇంకొక విషయం ఏంటి, ఇతరులను నువ్వెప్పుడు పోల్చుకోకూడదు. నేను వాళ్ళు లాగుండాలి, ఎందుకు లేను అని కుంగిపోతావు ఎప్పుడు. నువ్వే, నీ మహిమ వేరు, నీ పాత్ర వేరు, నీ ఆలోచన వేరు. దేవుడు అందుకని నేను పుట్టించాడు. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. అందరినీ సంతోషపరచాలని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభువు దీవించునుగాక.